ప్రతి సక్సెస్ మీట్కి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ నా ధన్యవాదాలు. మీరు ఫస్ట్ నుంచి కూడా మాది చిన్న సినిమా అయినప్పటికీ చాలా బాగా కవర్ చేసి మా మూవీని జనాల్లో తీసుకెళ్ళడానికి చాలా హెల్ప్ చేశారు. సో మీకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మేడమ్స్. సో మా ఈ సక్సెస్ మీట్కి విచ్చేసిన జర్నలిస్ట్ ప్రభు గారు, నాగేంద్ర గారు, లగడపాటి శ్రీధర్ గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్. ప్రేమ, అణుకువ, శ్రద్ధ, 3 వర్డ్స్. ఇప్పుడే ఆలోచించి అక్కడ నుంచొని అంటే అసలు ఏం చెప్పాలి మా సినిమా గురించి. ఇప్పుడు అయిపోయింది, మీ చేతుల్లో పెట్టాం, అంతా బాగుంది. కానీ సంతాన ప్రాప్తి గురించి ఈరోజు నేను సమ్మరైజ్ చేయాలంటే ఏం చెప్పాలి అని ఆలోచించాను అనమాట. ఇది నిజంగా మేము మా డైరెక్టర్ గారు ప్రేమతో తీసిన సినిమా. ఆయన రాసుకున్న విధానం కానీ, ఆయన స్క్రిప్ట్ కానీ, మా దావుద్ గారు, కళ్యాణ్ రాఘవ్ గారు, మీరు చూస్తే ఎక్కడైనా ఆ సినిమా స్క్రిప్ట్లో ఆయన దాని మీద ఉన్న ప్రేమ మీకు. మీరు డబ్ చెప్పలేదు ఎందుకు అంటే మీ వాయిస్ మేము ఆల్రెడీ అలవాటు పడిపోయి ఉన్నాము. సో లాంగ్వేజ్ స్లాంగ్ వల్లనా లేకపోతే దేని వల్ల మీరు డబ్బింగ్ చెప్పడం ఎందుకు అవ్వలేదు? ఐ థింక్ ఈ క్వశ్చన్కి మా డైరెక్టర్ ఆన్సర్ చేస్తే బెటర్ అంటే తనే ఒకసారి డబ్బింగ్ అంతా అయిపోయిన తర్వాత చూసుకున్నారు సినిమా, చూసుకొని తనకే ఎక్కడో అనిపించింది దీనికి అథెంటిక్ తనే బెటర్ అండి అని చెప్పి తనే సజెస్ట్ చేశారు. సో అందుకని ఆ డిసిషన్ తీసుకున్నామండి. థ్యాంక్ యూ. కాన్సన్ట్రేషన్ స్లాంగ్ మీదకి వెళ్ళకూడదు, స్టోరీ మీద ఉండాలి అనే ఉద్దేశం. బట్ సమ్హౌ వి ఫెల్ దట్ అరే చార్మి వాయిస్ కాదు కదా, మాకు అలవాటు అయిపోయింది మూల, అరే కాదు కదా తనే వాయిస్ ఉంటే బాగుండండి చాలా అనిపించింది. నాకు కూడా అనిపించింది. బట్ ఫర్ ద సినిమా చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. అన్నిటికన్నా మంచిదంటే గ్రేస్ గురించి, యాక్టింగ్ గురించి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. నాకు అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే నా లాంటి ఆర్టిస్ట్, ఎస్పెషలీ యాజ్ అ తెలుగు యాక్టర్, ప్రతి సినిమాతో నేను ప్రూవ్ చేసుకోవాలి. కొంతమందికి 1-2 సినిమాలు ప్రూవ్ చేసుకుంటే చాలు. నాకు అలా ఎప్పుడూ జరగలేదు. నా మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు ప్రతి సినిమా. అలాగే ఇక్కడ మీ ఫ్యాన్స్ కూడా జాయిన్ అవుతున్నారు కేక్ కటింగ్కి.